Unidentified individual set fire to hill in Veerabhadavanappally, Obula Devaracheru Mandal, Sri Satya Sai district. The flames spread to nearby mango orchards, destroying 115 mango trees belonging to multiple farmers. As long as the trees, drip irrigation equipment was also gutted and leaving farmers in tears. The estimated loss is around 2 lakh, and farmers stated that they planted the mango trees 8 years ago and installed a drip irrigation system for intercropping. Well, now with the fruit-bearing mango trees completely burnt, and they are urging the government to provide financial assistance. సార్ కొండకు ఎవరు గుర్తులేని వ్యక్తులు అగ్గి పెట్టడం వల్ల నాది మొత్తం డ్రిప్ అంతా 4 ఎకరాలు కాలిపోయింది. మొత్తం అసలు తరుము కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో డ్రిప్ అంతా కాలిపోయింది. 4 ఎకరాల తోట పెద్ద చెట్లు 8 చెట్లు కాలిపోయినాయి. 4 ఎకరాల్లో దాదాపు అంటే 50 చెట్లు కాలిపోయింటాయి. సార్ చిన్న చెట్లు 10 కాలిపోయినాయి. నా కొడుకు బాగాలేకపోవడం వల్ల నేను కదిలిపోయినాను. అంతలోకి తోటలోకి అగ్గి వచ్చేసి మొత్తం కాలిపోయింది. ఇంటికి వచ్చేసరికి సమాచారం తెలుసుకొని వచ్చేసరికి మొత్తం చూస్తే ఇక్కడ వచ్చి అంత బుగ్ అయిపోయింది సార్ డ్రిప్. సో ఇట్లా ఇదే పరిస్థితి. 2 ఎకరాలు చిన్న తోటలోటి 2 ఎకరాలు పెద్ద తోటలోటి డ్రిప్ అంతా కాలిపోయింది. కూరగాయలు లేట 1 ఎకరా కాలిపోయింది సార్. మొత్తం అంతా బుగ్ అయిపోయింది సార్. నాతో పాటు నా పక్కన రైతులు కానీ 3 రైతులు కాలిపోయినాయి సార్. కొండకు ఎవరు గుర్తులేని వ్యక్తులు అగ్గి పెట్టడం వల్ల నాది మొత్తం డ్రిప్ అంతా 4 ఎకరాలు కాలిపోయింది. మొత్తం అసలు తరుము కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో డ్రిప్ అంతా కాలిపోయింది. 4 ఎకరాల తోట పెద్ద చెట్లు 8 చెట్లు కాలిపోయినాయి. 4 ఎకరాల్లో దాదాపు అంటే 50 చెట్లు కాలిపోయింటాయి. సార్ చిన్న చెట్లు 10 కాలిపోయినాయి. నా కొడుకు బాగాలేకపోవడం